నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత పరిపాలన ఎట్లా ఉంది, 2.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అంటే ప్రధానంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, సో అధికారంలోకి రావడానికి ఆ 6 గ్యారెంటీలే ఒక నిచ్చెనలాగా పనిచేసినాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైతు రుణమాఫీ విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చినటువంటి హామీలు కానీ, మహిళలకు పెన్షన్ల విషయం కానీ, చాలా అంశాలు, తులం బంగారం విషయం అయితేనేమి, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ పథకాలు అయితేనేమి, చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే మించి ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేటీఆర్ ఒకటే సవాల్ విసురుతున్నారు. గతంలో హరీష్ రావు కూడా రైతు రుణమాఫీ విషయంలో సవాల్ విసిరారు. పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పి. పూర్తి స్థాయి రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడ్డది ప్రభుత్వం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు పూర్తి స్థాయిలో ఏకదమ్న చేయలేకపోయామని చెప్పేసి. సో తర్వాత మళ్ళీ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాం, రాజకీయ సన్యాసమే తీసుకుంటా అని చెప్పేసి చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు కేటీఆర్. కేటీఆర్ సవాల్ని తీసుకునేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కేటీఆర్ సవాల్కు ప్రతి సవాల్ విసిరేటువంటి పరిస్థితులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బలహీనంగా మారుతున్నాయా? రాజకీయాల్లో చాలా తీవ్రమైనటువంటి ముప్పులు ఉంటానే ఉంటాయి, తరచూ చూస్తూనే ఉన్నాం. బట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తమను తాము కాపాడుకోవడం కోసం చేసుకునేటువంటి పోరాటంలో సొంత వాగ్దానాలే భారమవుతున్నాయి అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది.